హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు. మన రక్షకుడు, మన ప్రభువు, సత్యవంతుడు, నిత్య దేవుడు మనందరి క్షేమాన్ని ఆయన కోరుతూ ఉన్నాడని గమనిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో దైవ గ్రంథం ఉంది. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుంటాం. 53వ అధ్యాయము 3వ వచనం మనం చదువుతాం. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతున్నాం. దేవుని వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తృణీకరింపబడిన వాడు. యేసుక్రీస్తు వారు తృణీకరింపబడటానికి కారణం ఏంటి? ఆయన ఎన్నిక చేయబడకపోవడానికి కారణం ఏంటి? లోకములో, మానవ లోకములో ఉన్న మనుషులమైన మనము ఈనాటికి ఆయన్ని తృణీకరిస్తున్నారు. ఈనాటికి ఆయనను ఎన్నిక చేయలేకపోతున్నారు. కారణాలు ఏంటి అంటే, ఆయన పాపులతో స్నానం చేశాడు, వ్యభిచారులతో స్నానం చేశాడు. అందుకే ఆ కాలంలో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు ఈయన పాపులతోనూ త్రాగుబోతులతోనూ కూర్చుని భోజనము చేయుచున్నాడు అని ఆయన్ని ధృవీకరించారు. అంటే యేసుక్రీస్తు వారికి వైషమ్యాలు లేవు. ఆయన అందరికీ సమానమైన దూరంలో ఉండే దేవుడు, అందరినీ కలుపుకునేవాడు, అందరితో కలిసిపోయేవాడు. అది కొంతమంది లోకములో ఉన్న పెద్దలకు, మత సంబంధమైన వ్యక్తులకు, మత సంబంధమైన అభిమానులకు దేవుని యొక్క ప్రవర్తన, క్రీస్తు యొక్క ప్రవర్తన వారికి నచ్చలేదు. వారు కేవలం ఆయన పాపులతో, వ్యభిచారులతో, త్రాగుబోతులతో, అందరితో ఆయన కలిసిపోతున్నాడు. అంతేకాకుండా మీకంటే ముందు త్రాగుబోతులు, వ్యభిచారులు దేవుని రాజ్యంలో ఉంటారు అని ఆయన చెప్పారు. ఎందుకంటే వారి జీవితంలో మేము నీతిమంతులు, వారు పాపులు అనే భేదాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఆ కారణాన్ని బట్టే జక్కయ్యన కూడా వారు ఏమన్నారంటే, ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయ వెళ్ళాడన్నారు. అదే సమయంలో పాపాత్మురాలైన స్త్రీ గురించి వారు ఏమన్నారంటే, ఈమె ఎవరియో ఎట్టి స్త్రీయో అని ఈయన ఎరిగి ఉంటే ఈయన ఎందుకు పాదాలు ముట్టునిస్తాడు అని వారు లోపల సరిగా. ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపులతోనూ, త్రాగుబోతులతోనూ, తిండిబోతులతోనూ, ఈ లోకంలో నానా రకాలైన బలహీనతలు, వ్యసనములు కలిగిన వారితో ఆయన స్నేహం చేయడం బట్టి ఆయనను గురించి వాక్యములో మత్తయి సువార్త 11:19 పాపుల స్నేహితుడు అని పేరు పెట్టారు. అందువల్లే ఆయన తృణీకరించబడ్డాడు. అందువల్లే ఆయన ఎన్నిక చేయబడలేకపోయాడు. ఈనాటికి ప్రపంచంలో ఈ కుల వైషమ్యాలు,
ఆస్తి వైషమ్యాలు, అలాగే వర్గ వైషమ్యాలు, మత వైషమ్యాలు, పలు రకములైనవి ఈ భూమి మీద ఉన్నాయి. అందువల్ల ఈనాటికి క్రీస్తు ప్రభువు తృణీకరించబడ్డాడు, ఎన్నిక చేయబడిన వాడయ్యాడు. అయినను ఆ క్రీస్తు ప్రభువే ఈనాడు ప్రపంచానికి కావలసిన వాడు, మానవ పాపానికి పరిహారము చేసినవాడు, మానవ ఆత్మకు రక్షణ ఇవ్వగలిగిన వాడు, మానవ ఆత్మను నిత్య జీవముతో నింపగలిగిన వాడు, మానవ ఆత్మను ఈ లోకాన్ని విడిచిపెట్టాక నిత్య మోక్షానికి చేర్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆ ప్రభువు తృణీకరింపబడిన వాడైనప్పటికీ, ఎన్నిక చేయబడిన వాడైనప్పటికీ, నిషేధించబడిన రాయి, మూలపు తలనాయి ఈనాడు ప్రపంచానికి క్రీస్తు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఈనాడు ప్రపంచానికి కావలసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. దేవుడి మాటలను దీవించి ఎవరు నమ్ముతున్నారో వారికి క్రీస్తు ద్వారా కలిగే భాగ్యాన్ని అనుగ్రహించి వారిని, వారి కుటుంబాలను ఆశీర్వాదముతో నింపుగాక. ప్రార్థన. ప్రేమలేని తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం కొరకై వందనములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంలో నీ పాదముల దగ్గర రావడానికి ఇచ్చిన ధర్మం కొరకు వందనాలు, నీ లేఖనములు కొరకు వందనములు, నీ సత్యం కొరకు వందనములు. దేవా, మీరు తృణీకరించబడిన వారైనప్పటికీ, ఎన్నిక చేయబడని వారు అయినప్పటికీ ఈనాడు ప్రపంచానికి మీరే అవసరం. నీ పాదములకు సాగిలపడుతూ ప్రతి వ్యక్తి నిన్ను నమ్మి వెంబడించి అనుభవంగా ఇచ్చాను. యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా